హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము ఇప్పటి వరకు 4 టాస్కులు జరిగాయి. ఈ 4 టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో నిన్న కొన్ని గొడవలు జరిగాయి కదా, ఆ గొడవల్లో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఈ వారం ఎలిమినేషన్ డిసైడ్ చేయబోతున్నారంటే దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఒక 4900 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు నా ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే, బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్లు అనేవి తెలుస్తాయి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు 4 టాస్కులు జరిగాయి. ఆ 4 టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయింది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ టాస్క్ మ్యాథమెటిక్ టాస్క్. ఈ టాస్కుల్లో కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు పాల్గొంటారు. వీళ్ళు ముగ్గురు చాలా రసవత్తంగా, చాలా స్ట్రాంగ్గా గేమ్ అయితే ఆడడం జరుగుతుంది. ముగ్గురు చాలా ఫిజికల్గా కూడా అవుతారు. సో ఫిజికల్గా అయిన తర్వాత ఫైనల్గా గెలిచింది ఎవరు అంటే ఇమాన్యుయల్ అయితే గెలవడం జరుగుతుంది. ఇక్కడ స్కోరు కళ్యాణ్ స్కోరు 6, కళ్యాణ్ స్కోర్ 4, ఇమాన్యుయల్ స్కోర్ 6, రీతు స్కోర్ అనేది 0 అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ఇప్పటివరకు 3 ప్రోమోలు రిలీజ్ అయినాయి. 3 ప్రోమోలో 3 టాస్కులు అయితే బిగ్ బాస్ అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ టాస్క్ ఫ్లవర్ టాస్క్. ఈ టాస్కులో ఏముంటుందంటే బిగ్ బాస్ కొన్ని ఫ్లవర్లు ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఒక కలర్ ఫ్లవర్ ఇస్తారు. ఆ కలర్లని మడ్డులో పేర్చాలి. ఎవరి కలర్లు అయితే బజర్ మోగినప్పుడు ఉంటాయో వాళ్ళు ఆ రౌండ్కు విన్నర్ అయితే అవుతారు. ఇక్కడ తనుజ, డిమాండ్ పవన్, బర్ని వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడడం జరుగుతుంది. సో ఈ గేమ్లో తనుజ ఉమెన్ కార్డు తీసుకొస్తుందని, అదేవిధంగా బర్ని గారు తనుజకు సపోర్ట్ చేయడం వల్లనే ఈ టాస్క్ గెలిచిందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఫిజికల్ గేమ్లో డెమాన్ పాన్ ఓడిపోవడము నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. సో మొత్తానికి వాళ్ళిద్దరు కలిపి డెమాన్ పాన్ ఓడించారని చెప్పి మనకైతే గట్టిగా అప్డేట్ అయితే రావడం జరిగింది. అందుకోసము ఫ్లవర్ టాస్క్లో డెమాన్ పాన్ ఓడిపోవడం అయితే జరిగింది. అదేవిధంగా థర్డ్ టాస్క్ బాల్ టాస్క్. ఇది ఆల్రెడీ ప్రోమోలు చూసాము. ఈ బాల్ టాస్క్ ఎవరెవరు ఆడతారంటే ఇమాన్యుయల్ అలాగే సంజన వీళ్ళిద్దరు గేమ్ ఆడడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారంటే ఈ బాల్ టాస్క్లో యాక్చువల్గా రూల్ ఏముంటుందంటే ఒక తాడు పట్టుకొని బాస్కెట్లో బాల్స్ అయితే వేస్తూ ఉండాలి. ఇక్కడ ఇమాన్యుయల్ కన్నా సంజన గారు బాల్స్ ఎక్కువ వేస్తారు. కానీ సంజన గారు అన్ఎక్స్పెక్టెడ్గా తన తాడును అయితే వదిలేయడం జరుగుతుంది. సో తాడును వదిలేయడం వల్ల సంచలాగా ఉన్నట్టు రీతు చౌదరి తనని ఎలిమినేషన్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆ టాస్క్లో సంజన గారు ఓడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇమాన్యుయల్ గెలుస్తాడు. అదేవిధంగా ఫోర్త్ టాస్క్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. వచ్చిందైతే వాటర్ టాస్క్. ఈ వాటర్ టాస్క్లో యాక్చువల్గా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే తనుజ గారు గెలిచారని చెప్పి, బట్ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే తనుజ గారు ఓడిపోయినందుకే టికెట్ ఫినాలే రేజ్ నుంచి అవుట్ అయ్యారని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. చూద్దాము ఏది కరెక్ట్ ఏది తప్పో. మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఈ వాటర్ టాస్క్లో తనుజ గారు గెలిచారు. బట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే తనుజ గారు ఓడిపోయారని చెప్పి. సో చూద్దాము ఏది కరెక్ట్ అవుతుందో ఏది కరెక్ట్ అవుతుందో ఏదో తప్పు అవుతుందో. మొత్తానికి అయితే 4 టాస్కులు అయితే జరిగాయి. సో అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30%లో కొనసాగుతుంది. అలాగే రీతు ఓటింగ్ అనేది 18%లో, సంజన ఓటింగ్ అనేది 16%లో, బర్నీ ఓటింగ్ అనేది 11%, డిమాన్ ఓటింగ్ అనేది 11%, సుమన్ ఓటింగ్ అనేది 10%లో కొనసాగుతుంది. ఓవరాల్గా వీళ్ళ ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే మనకు వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్నది తనుజ గారు, అలాగే సంజన గారు వీళ్ళిద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నది రీతు చౌదరి అలాగే బర్ని వీళ్ళిద్దరు డేంజర్ జోను. అదేవిధంగా ఎలిమినేషన్ దగ్గర ఉన్నది డిమాండ్ పవన్, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు ఎలిమినేషన్లో ఉన్నారు. సో ఈ వారము డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మీ ఓటు ఎవరికి ఇస్తున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేయడానికి కారణము లాస్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్, ఆ లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ పెట్టారు కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసి నెక్స్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్ చేసి మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో 8 కంటెస్టెంట్లు ఉన్నాయి కాబట్టి 3 కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయితే బిగ్ బాస్కి టాప్ 5 మిగులుతారు కాబట్టి బిగ్ బాస్కి టాప్ 5 ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా
ప్లాన్ చేస్తామని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మొత్తానికి బిగ్ బాస్ హౌస్ ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అలాగే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందనుకుంటున్నారో అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమ్యాన్యుల్ అవుతాడా అనేది కింద కామెంట్ పెట్టండి. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా హిస్టరీ క్రియేట్ చేసినట్లే. ఎందుకంటే కళ్యాణ్ పడాల గెలిస్తే మనలో ఒకటి గెలిచినట్లు, కామనర్ గెలిచినట్లు, అదేవిధంగా ఇమాన్యుల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు, అదేవిధంగా తనుజ గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్లు గెలిచినట్లు. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవుతారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.